జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నాన్న, నా పేరుందేంటి? ఎందుకంటే మేము ఉండబోయేది నీ ఇంట్లోనే కదా బుజ్జమ్మ. నా ఇంట్లో ఉండడం ఏంటి నాన్న? అవునమ్మి, మీ నాయనకి ఆత్మాభిమానం హెచ్చు కదూ. అందుకే ఆర్య సార్ ఊరికే ఇస్తానంటే తీసుకోనని మొండికేసినాడు. మమ్మల్ని ఆ ఇరికి ఇంట్లో ఉంచడం ఇష్టం లేక సబ్బు ఆత్మాభిమానం అడ్డు రాకుండా నీ పేరు మీద ఇల్లు రాసి మీ నాయన కోరిక మేరకు ఈ ఇంటిని మాకు అద్దెకిచ్చుండారు. అమ్మి, ఆర్య సారు చాలా మంచోరు. రూపంలోనే కాదు, గుణంలో కూడా రాముడే. అంత మంచి మనసున్నారు కాబట్టి మా గురించి ఇంతలా ఆలోచించుండారు. అవును బుజ్జమ్మ, మా ఇబ్బందిని అర్థం చేసుకుని మా మనసులు నొచ్చుకోకుండా మళ్ళీ మన బస్తీ ఇంటికి వచ్చేలా చేశారు. నువ్వు చాలా అదృష్టవంతురాలు బుజ్జమ్మ. ఆర్య సార్ లాంటి మంచి భర్త నీకు దొరికాడు. ఆమె ఒక్కతే అదృష్టవంతురాలే ఏంది? ఆమెకి భర్త అయితే మన కల్లుడు కాదా ఏంది? మనము అదృష్టవంతులమే. మనం మాత్రమే కాదు పద్దు, ఆర్య సార్ వల్ల సాయం పొందిన ఈ బస్తీవాసులందరూ అదృష్టవంతులే. అవునవును, అనాథల్లా ఉన్న ఈ బస్తీ వాళ్ళకి ఆప్తుడై అందరి గుండెల్లో దేవుడయ్యాడు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తికి మన బుజ్జమ్మ భార్య అవ్వడం అంటే ఏ జన్మలోనూ ఏదో పుణ్యం చేసుకొని ఉంటాం పద్దు. అందంగా ఉన్న భర్త దొరకటం అదృష్టమైతే అందమైన మనసున్న భర్త దొరకటం మాత్రం వరం పద్దు. అవును సుబ్బు. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.